దావీదు గారికి ఎటువంటి హృదయాన్ని దేవుడు కలగజేశారంటే, ఆయన తన హృదయాన్ని దేవునికి తగ్గట్టుగా ఎలా మలుచుకున్నాడంటే, ఏ సౌలైతే దావీదును చంపడానికి అనేక మార్లు వెంటబడుతూ ఉన్నాడో, తరుముతూ ఉన్నాడో, భయంకరంగా దావీదు గారికి నిద్రా నిప్పులు లేకుండా చేస్తూ ఉన్నాడో, అటువంటి సౌలు దావీదు గారి చేతికి దొరికినప్పుడు దావీదు ఎంత గొప్పగా ఆయన్ని విడిచిపెట్టి దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకున్నాడో ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గారు, అతనితో ఒక వ్యక్తి, ఇద్దరూ కలిసి సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి సౌలు గాఢంగా నిద్రపోతున్నాడట. అతని ఈట ఆ సౌలు తల దగ్గర నేలకు గుచ్చబడి ఉందంట. అప్పుడు దావీదుతో వచ్చిన ఒక వ్యక్తి అంటున్నాడు, ఈ రోజు సౌలుని, నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించేశాడు. ఒక్క మాట నువ్వు అని పలుకు, ఆ ఈటతో సౌలు తలలో గుచ్చితే నేలకి నాటుకుపోతాడు, నేను చంపేస్తానని చెప్పేసి అంటే దావీదు అంటున్నాడు, అభిషేక్, నువ్వు అతన్ని చంపకూడదు, అతడు యెహోవా చేత అభిషేకము పొందినవాడు, మనం అతన్ని చంపకూడదని ఆ సౌలు గారి దగ్గర తల దగ్గర ఉన్న ఆ